హాయ్ అమిగోస్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ మనం కొత్త విషయం గురించి తెలుసుకుందాం. అదేంటి అంటే, మనకి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, మంచి డయట్ ఫాలో అవుతున్న వాళ్ళు, అండ్ ఫిట్నెస్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఏం చేస్తారు అంటే, వైట్ రైస్కి బదులుగా బ్రౌన్ రైస్ తీసుకుంటారు. సో ఈ బ్రౌన్ రైస్ తీసుకుంటే ఏంటి బెనిఫిట్స్, వైట్ రైస్కి బ్రౌన్ రైస్కి డిఫరెన్స్ ఏంటి, బ్రౌన్ రైస్ బెటరా, వైట్ రైస్ బెటరా? సో ఇలాంటి ముచ్చట్లన్నీ మన బ్రెయిన్లో తిరుగుతుంటాయి. సో ఏంది అనేది ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఫస్ట్లీ, బ్రౌన్ రైస్ అనేది వేరే ప్లాంట్ నుంచి వస్తుందేమో, లేదంటే వైట్ రైస్కి ప్లాంట్ వేరు ఉంటుందేమో, లేదా బ్రౌన్ రైస్కి ప్లాంట్ వేరు ఉంటుందేమో, రెండు డిఫరెంట్ ప్లాంట్స్ ఏమో అనుకుంటున్నారేమో. కాదు, రెండు ఒకటే ప్లాంట్ నుంచి వస్తాయి. మ్యాటర్ ఏంటి అంటే, అసలు బ్రౌన్ రైస్ ఫస్ట్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో మనకి బ్రౌన్ రైస్ అనేది నార్మల్లీ దాని మీద ఒక జర్మ్ లేయర్ ఉంటుంది, రైస్ గ్రెయిన్ మీద ఒక జర్మ్ లేయర్ ఉంటుంది. ఆ లోపల ఎండోస్పర్మ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం తినే వైట్ రైసే ఎండోస్పర్మ్ అనమాట. సో పైన ఉండే ఏదైతే జర్మ్ లేయర్ ఉంటుందో, జర్మ్ కోట్ ఉంటుందో, అది చాలా ప్రోటీన్ రిచ్, ఇంకా ఫైబర్ రిచ్, అండ్ దాంట్లో కొన్ని విటమిన్స్, మినరల్స్, ఇలా కొన్ని థింగ్స్ ఉంటాయి దాంట్లో. సో మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, పాష్గా ఉండడానికి ఆ పైన లేయర్ తీసేసి దాన్ని పాలిష్ చేపించి పిప్పిని తింటున్నాం మనం. సింప్లీ చెప్పాలంటే అది ఒక పిప్పి పేస్ట్ని మనం తింటున్నాం. జస్ట్ సింప్లీ దాని నుంచి మనకి స్టార్చ్ మాత్రమే వస్తుంది, అంతకన్నా ఏం రాదు. మీన్స్ కార్బోహైడ్రేట్స్. సో మరి ఏం చేయాలి అంటే, గుర్తుపెట్టుకోండి, మనకి ఏదైతే ఉంటుందో ఓవర్ లేయర్, ఆ ఓవర్ లేయర్ని రిమూవ్ చేయకుండా తీసుకోవాలి. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటి అంటే, బ్రౌన్ రైస్ కాస్ట్ ఎక్కువ ఉంది వైట్ రైస్ కంటే. పాలిష్ చేస్తున్నారు కదా, పాలిష్ చేస్తే ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని పాలిష్ కూడా చేయట్లేదు, పైన లేయర్ కూడా పీకట్లేదు. మరి ఎందుకు ఇది ప్రైస్ ఎక్కువగా ఉంది అంటే, మీన్స్ పాష్ పీపుల్ తింటున్నారు, వాళ్ళు ఎక్స్పెన్సివ్ ఉంటారు, ఎక్కువగా ఎక్స్పెన్సివ్ థింగ్స్ని కొనుక్కోగలరు, ఎక్కువగా పే చేయగలరు అని ఒక హెల్యూసినేషన్ క్రియేట్ అయిపోయి ఇక్కడ బ్రౌన్ రైస్ ప్రైస్ ఎక్కువైపోయింది, వైట్ రైస్ ప్రైస్ అనేది తగ్గిపోయింది అనమాట. ఓకే, సో ఏమేమి ఉంటాయి మరి దీంట్లో అంటే, ముందు ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. మెగ్నీషియం, మ్యాంగనీస్, ఈ రెండు కూడా గ్రేట్ ఎలిమెంట్స్ దాంట్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్, రిచ్ ఇన్ ఫైబర్, మంచి ఫైబర్ కంటెంట్ దాంట్లో దొరుకుతుంది మీకు. దీంతో పాటుగా మీకు బి కాంప్లెక్స్ కూడా దొరుకుతుంది. నాకు తెలిసిన ఒక కండిషన్ ఉందండి, అండ్ నేను స్పెసిఫికల్లీ దాన్ని ఫేస్ చేసిన కండిషన్ కూడా ఉంది. సో 2 కేసెస్ గురించి మాట్లాడతాను నేను. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఒక అంకుల్ ఉండేవాళ్ళు, ప్రవీణ్ అంకుల్ అని చెప్పేసి. అంకుల్కి బయట రైస్ తింటే ఒక్కసారి తిన్నారనుకోండి, ఒక్కసారి అలా బయట రైస్ తిన్నారనుకోండి, అంకుల్ నోరంతా పూత పూసినట్టు అయిపోయింది. మీన్స్ మౌత్ అల్సర్స్ స్టార్ట్ అయిపోతాయి. అండ్ నేను స్పెసిఫికల్లీ కొన్ని మంత్స్ నుంచి, అంటే నార్మల్గా ఇలా తిన్నాను అనుకోండి, ఈ వైట్ రైస్ తిన్నాను అనుకోండి, నాకు కూడా మౌత్ అల్సర్స్ అవుతాయి. దాన్ని తగ్గించుకోవడానికి నేను చెయ్యని ప్రయత్నాలు లేవు తెలుసా. నేను ఇది ఉంటుంది కదా, ఈ తాకులు ఉంటాయి చూసారా, లేత ఈ తాకులు తిన్నాను. అండ్ రైస్ పొట్టు ఉంటుంది చూసారా, రైస్ మీద ఉండే బ్రాండ్ ఉంటుంది, రైస్ బ్రాండ్ పొడి ఉంటుంది, ఆ పొడిలో బెల్లం వేసుకొని కూడా తిన్నాను. విశ్వ ప్రయత్నాలన్నీ చేశాను నేను అవి పోగొట్టుకోవడానికి. ఫైనల్లీ ఇప్పుడు ఎలా పోయిందో తెలియదు, అది మళ్ళీ రావట్లేదు నాకు. అండ్ నెక్స్ట్, ఆ అంకుల్ కూడా ఒక్కసారి అలా తిన్నారంటే అంకుల్కి రిపీటెడ్గా ఆ ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. సో అది మళ్ళీ నార్మలైజ్ అవ్వడానికి వాళ్ళ ఇంట్లో రైస్ కూడా మళ్ళా ఉండదు. రైస్ దగ్గర వెళ్ళి వాళ్ళు జస్ట్ పొట్టు తీసి లైట్ పాలిష్డ్, లేదంటే అసలు పాలిష్డ్ కూడా వాడకుండా తిన్న రోజులు కూడా ఉన్నాయంట. ఆయనకి ఎన్ని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా జైటీ అని ఒక జెల్ దొరుకుతుంది. సో అలా మౌత్ అల్సర్స్ని క్లియర్ చేయడానికి కొన్ని జెల్స్ ఉంటాయి, అవి కూడా వాడేవాళ్ళు. అవి అసలు లిటరలీ దేనికి తగ్గలేదు. సో మీకు మౌత్ అల్సర్స్కి బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే బ్రౌన్ రైస్ అని నేను చెప్తాను. సో ఎవర్ గ్రీన్ సొల్యూషన్ అండి. మీరు అది తిన్నారనుకోండి, మీకు కావాల్సిన రిబోఫ్లోవిన్, ఆ బి కాంప్లెక్స్ ఏదైతే ఉందో అది ఆ రైస్ బ్రాండ్ మీద దొరుకుతుంది, జర్మ్ లేయర్ మీద దొరుకుతుంది. ఈజీగా మీరు దాన్ని తినేయచ్చు, మస్తు హెల్ప్ అవుతుంది మీకు అది. అండ్ నెక్స్ట్, సో దీంట్లో ఉన్న విటమిన్స్ మీద మీకు ఒక క్లారిటీ వచ్చేసింది. అండ్ ఇదేంటి అంటే, దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇది డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మన మెటబాలిజంని ఇది ఇంప్రూవ్ చేస్తుంది. మన హెల్త్ బాగుపడడానికి, మన మెటబాలిజం ఇంప్రూవ్ అవ్వడానికి ఏదైనా మంచి ఫుడ్ ఉంది అంటే రైస్ గ్రెయిన్స్లో ఇది మాత్రమే మంచి ఫుడ్ అండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇది క్యాలరీస్ ఫాస్ట్గా బర్న్ ఎలా చేస్తుంది, ఎందుకంటే మన మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి క్యాలరీస్ అనేవి ఫాస్ట్గా బర్న్ అవుతాయి. సో ఇక్కడ ఇది చాలా హెల్ప్ఫుల్ మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి,
రెండు కాకుండా ఇంకొక థింగ్ ఉంది. అదేంటి అంటే బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఉంటారు కదా! సో, బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి ఎక్కువగా ఏం కావాలని చెప్పాను? ఫైబర్ ఎక్కువగా కావాలని చెప్పాను. అండ్ ప్రోటీన్ ఎక్కువ కావాలని చెప్పాను. సో, ప్రోటీన్‌ని కాసేపు పక్కకు పెడితే ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్‌లో మీకు ఈ రైస్ దొరుకుతుంది. సో, ఈ బ్రౌన్ రైస్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు అది తిన్నారనుకోండి మీ స్టమక్ ఎక్కువసేపు ఫుల్ అయిన ఫీలింగ్ ఉంటుంది. సో, మీకు ఆకలి అవ్వదు. దీనివల్ల ఓవర్ ఈటింగ్ ప్రాసెస్ అనేది తగ్గిపోతుంది. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే దీని గ్లైసెమిక్ ఇండెక్స్. సో, మీకు గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఐడియా ఉంది. సో, ఏ ఫుడ్ అయితే తినగానే బ్లడ్‌లోకి ఫాస్ట్‌గా షుగర్స్ రిలీజ్ చేస్తుందో దానికి హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్నట్టు. అండ్ మన రైస్ ఉంది చూసారా? ఈ రైస్‌లో వైట్ రైస్ ఉంది చూసారా? దానికి గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దాని మీద ఉన్న పొట్టు ఏదైతే ఫైబర్, ఏదైతే మనకి కావాల్సిన విటమిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పోవడం వల్ల ఉట్టి షుగర్స్ మాత్రమే ఉంటాయి. సో, తినగానే వెంటనే మీకు షుగర్ లెవెల్స్ అనేవి స్పైక్ అవుతాయి. ఇక్కడ కంపేర్ చేసుకుంటే బ్రౌన్ రైస్‌లో దాని మీద ఉన్న జర్మ్ కోట్ అనేది అలాగే ఉంటుంది. సో, ఇక్కడ ఉన్న ఫైబర్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ ఈ మూడు కూడా షుగర్ లెవెల్స్ని స్పైక్ అవ్వకుండా ఆపుతాయన్నమాట. అందుకనే మీరు ఇది తీసుకున్నారనుకోండి మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి తొందరగా పెరగవు. సో, దీని గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇది మీకు చాలా హెల్ప్ చేస్తుంది. సో, ఎవరైతే వెయిట్ తగ్గాలనుకుంటున్నారో డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇదైతే ఉందో చాలా బెస్ట్. అండ్ మరి ఎలా తీసుకోవాలి దీన్ని అంటే అల్లటప్పకు తీసుకుంటే నడవదు. మన రైస్ అయితే ఇప్పటికిప్పుడు మనం కడిగేసి పొయ్యి మీద పెట్టినా కూడా అది ఉడుకుతుంది, మనం తినేయచ్చు. కానీ ఇది అలా కాదు. దీనికి వేరే థింగ్ ఉంది, వేరే ప్రొసీజరే ఉంది. సో, దీన్ని ఏంటి అంటే మనం 6 నుంచి 8 అవర్స్ గ్యాప్ ఖచ్చితంగా ఉండాలి. మనం దాన్ని నానబెట్టాలి వాటర్‌లో. అంత టైంలో నానబెట్టగలిగితే ఇది చాలా హెల్ప్ చేస్తుంది మనకి. సో, ఇక్కడ మనకి ఎందుకు ఎక్కువసేపు నానబెట్టాలి అంటే మన రైస్ లాగా ఇది నార్మల్‌గానే సాఫ్ట్ అయిపోయి కుక్ చేసుకోవడానికి ఈజీగా ఉండదు. ఇది కొంచెం హార్డ్‌గా ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ దట్ ఎండోస్పర్మ్. సో, అందుకని మనం దీన్ని ఎక్కువసేపు నానబెట్టి తీసుకున్నట్లయితే మంచి యూజెస్ దొరుకుతాయి. సో, ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో, వెయిట్ లాస్ మీ హెల్త్‌కి అండ్ డయాబెటిక్ పేషెంట్స్‌కి అండ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఈ బ్రౌన్ రైస్ చాలా మంచి హెల్ప్ చేస్తుంది. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బై.